హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ రమేశ్రీ. ముందుగా వీతి న్యూస్ ప్రేక్షకులకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. కష్ట సుఖాలలో అండగా ఉంటూ నిస్వార్థంగా సాయం అందించేవారు నిజమైన స్నేహితులు. ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు, నాకు చుట్టాలు బంధువులు లేరు అనేవారు ఎక్కడైనా ఉంటారేమో కానీ స్నేహితులు లేని వారు ఎవరు ఉండరనేది అక్షర సత్యం. ఈ సృష్టిలో నిజమైన స్నేహం కంటే విలువైన బహుమానం మరొకటి లేదు. కల్మషం లేని కమ్మననేది స్నేహం ఒక్కటే. మంచి స్నేహితుల మధ్య ఎలాంటి మొహమాటాలు రహస్యాలు ఉండవు. కష్టంలో కలత చెందిన మనసుకి వెన్నెల చల్లదనాన్ని ప్రశాంతతను కలిగించే దివ్యౌషధం స్నేహం. అలాంటి స్నేహానికి ప్రత్యేకంగా ఒకరోజు అవసరమా అంటే అవసరమేనంటూ ప్రపంచవ్యాప్తంగా ఒక రోజును నిర్ణయించుకొని స్నేహితుల దినోత్సవాన్ని వేడుకలా జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ఏటా ఆగస్టు తొలి ఆదివారం జరుపుకుంటారు. ఈ రోజు స్నేహితులపై ఉన్న తమ ప్రేమ వ్యక్తం చేస్తారు. ఈ సందర్భంగా గ్రీటింగ్ కార్డ్స్, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. అమెరికా ప్రభుత్వం 1935 ఆగస్టు మొదటి శనివారం ఒక వ్యక్తిని హతమార్చగా ఈ మరణ వార్త విని ఆ మర్నాడు అంటే ఆదివారం అతడి స్నేహితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు స్పందించిన అమెరికా ప్రభుత్వం వీరిద్దరి స్నేహానికి గుర్తుగా అప్పటి నుంచి ఏటా ఆగస్టు తొలి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా ప్రకటించినట్లు చరిత్ర చెబుతోంది. 1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది. దీంతో ప్రతి ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. అమ్మా నాన్నలు సోదరులను దేవుడు సృష్టించి స్నేహితులను మాత్రం ఎంపిక చేసుకునే అవకాశం మనకే ఇచ్చాడు. అమ్మ అనే పదం తర్వాత అంతటి ఆత్మీయతను ధ్వనింపచేసే మాట స్నేహం. స్నేహం ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. మంచి స్నేహితుడిని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే వారు జీవితాన్ని సంతోషంగా ఉంచుతారు. మనలా ఆలోచించి గురువులా బోధించి తప్పు చేసినప్పుడు మందలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు, నిద్దుర మాటున దక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు, బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారే మార్చేశాడు, నలు దిక్కులు చెరిపేరక్కైవాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగినవాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు. సృష్టిలో తీయనైనది కలకాలం నిలిచిపోయేది స్నేహం. అనుభూతుల నిలవై అనుభవాల కొలువై వర్ణించడానికి వీలులేని అందమైనది అపురూపమైనది చెలిమి. పల్లె పట్టణం తేడా లేకుండా, వృత్తి ఏదైనా ప్రవృత్తి అంతరంగంలో అరమరికలు లేకుండా మనుషులు వేరైనా మనసులో ఒకటిగా పెనవేసుకునేది చెలిమి. స్నేహానికి కులం మతం అనే తారతమ్యం లేదు. స్నేహం పవిత్రమైంది. నిజమైన స్నేహానికి మించిన ఆస్తులు లేవు. కన్నవారితో కట్టుకున్న వారితో తోబుట్టువులతో చెప్పుకోలేని ఎన్నో విషయాలను మిత్రులకు చెప్పుకోవడం అంటే స్నేహం ఎంతో గొప్పదో అర్థమవుతుంది.
ఇది వాటి స్పెషల్ ఎపిసోడ్. మరోసారి వీత్రి ప్రేక్షకులకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.